సింగరేణి సంస్థలో 40 లక్షల టన్నుల బొగ్గు కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం రేపు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైంది. ఈ పర్యటనకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇక ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే ఈ బృందం ఉదయం 11 గంటలకు మంచిర్యాల చేరుకుని సింగరేణి గెస్ట్ హౌస్ లో బస చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాంపూర్ ఓపెన్ మైన్ ను పరిశీలించనున్నారు. అనంతరం 2:30 సమయంలో SRP-3 మైన్ లో కూడా పర్యటన కొనసాగనుంది. సింగరేణి వ్యవహారంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం రేపు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైంది. ఇక ఈ పర్యటనలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా నేతృత్వం వహిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, గంగోత్రి, రేపు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్సీల ప్రతినిధుల బృందం రేపు సింగరేణి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళబోతా ఉంది. ఇప్పటికే ఒకవైపు గతంలో నైని కోల్స్కు సంబంధించి టెండర్లకు సంబంధించి వార్తలో నిలిచినటువంటి సింగరేణికి సంబంధించి ఇటీవల గత కొద్ది రోజులుగా కూడా సింగరేణిలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శల వెల్లువ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇందులో అవకతవకలు జరిగాయి, కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు కుంభకోణానికి సంబంధించి అక్కడ ఫిజికల్గా బొగ్గు వెలికి తీయలేదు, అయినప్పటికీ కూడా రికార్డుల్లో రాశారు 40 లక్షల బొగ్గు, అసలు ఈ 40 లక్షల టన్నుల బొగ్గు అసలు తీయనే లేదు అని చెప్పేసి కూడా ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. అక్కడ బొగ్గే లేదు అంతగా అని చెప్పి ఇటు ఒకవేళ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా 1600 కోట్ల అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా అధికార పక్షంపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళి అక్కడ బొగ్గు నిల్వలు ఉన్నాయా లేవా, ప్రభుత్వం చెప్పేది నిజమేనా అన్నటువంటి విషయానికి సంబంధించి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అవన్నీ నిజానిజాలను ప్రజలకు చూపించేందుకే ఈ యొక్క పర్యటనకు వెళ్తున్నామని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క పర్యటన కొనసాగబోతా ఉంది. ఉదయం 7 గంటలకే ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీరాంపూర్ చేరుకోబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో పర్యటించి ఉదయం 11 గంటలకు మంచిర్యాలలో ఉన్నటువంటి సింగరేణి గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాంపూర్ ఓపెన్ మైన్ను అక్కడ విజిట్ చేస్తారు బీజేపీ ప్రతినిధుల బృందం. అదేవిధంగా ఇతర అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది కార్మికులతో కలిసి ఇక్కడికి ఈ పర్యటనకు వెళ్తారని ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 2:30 సింగరేణికి సంబంధించి శ్రీరాంపూర్ 3వ మైన్ యొక్క బ్లాక్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇందులో 1600 కోట్ల అవినీతి జరిగింది. కేవలం లెక్కల్లోనే ఏదైతే రికార్డులపై చూపుతున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే యాక్చువల్ సిచ్యువేషన్ వేరే ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. గతంలో 50,000 కోట్ల మిగులు డబ్బులతో ఉన్నటువంటి సింగరేణి సంస్థను ప్రస్తుతం అప్పుల పాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీజేపీ విమర్శలు అయితే చేస్తూ ఉంది. దీనికి సంబంధించి నిజానిజాలు తెలుసుకొని ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. మరొక వైపు ఇటీవల బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ఒకవైపు కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఒకవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణ జరగాలి, విచారణలో అన్ని విషయాలు బయటికి వస్తాయి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది సింగరేణిపై అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రి కూడా విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా బీజేపీ కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జరగబోయే గుర్తింపు సంఘం ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇటు ఏదైతే రాజకీయంగా కూడా సింగరేణికి సంబంధించి ప్రస్తుతం అయితే తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పొచ్చు మనం. గంగోత్రి, ఓకే, థ్యాంక్ యూ రాజు.